ఇది గోంగూర పచ్చడి. ఇది ఇష్టం లేని వాళ్ళు జనరల్గా ఉండరు. ఇది నేను టేస్ట్ చూశాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇది ఎలా చేయాలో ఏంటో ఒకసారి మనము వీడియోలోకి వెళ్ళి చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ ఫుడ్ డిషెస్. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి. హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ ఫుడ్ డిషెస్. ఈరోజు మనము ఇలాగ గోంగూరతోటి చట్నీ చేసుకుందాము. ఇది గోంగూర చట్నీని చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొత్త రకంగా చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ కనుక ఎక్కువైందంటే మిక్సీ తిరగటం కష్టము. ఇందులో కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా ధనియాలు, ఇందులో మెంతులు వేసుకుందాము. ఇది ఇలా ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఇంగు వేయగానే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. తీసేద్దాము. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకుందాము. ఇది హోమ్ మేడ్, బయట కొంటే క్యాన్సర్ వస్తుందిరా. నేను ఫస్ట్ నుంచి కూడాను హోమ్ మేడ్ యూస్ చేస్తాను. వరకు ఒకసారి నేను చూపించాను ఇంట్లోనే ఎలాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక పావు కేజీ పసుపు కొమ్ములు తెచ్చుకొని మనము తయారు చేసుకోవచ్చు అన్నమాట. పసుపుని మిక్సీలో వేసుకొని ఇప్పుడు సేమ్ అదే కళాయిలో ఆయిల్ వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకుంటే ఈ గోంగూరని ఈ కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీంట్లో మనము కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఇది ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో కొద్దిగా కరివేపాకు డైరెక్ట్ చేసేసుకుందాం. అలాగేను వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఈ వెల్లుల్లిని ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఇదంతటికి సరిపడా సాల్ట్ని కూడాను ఇందులోనే వేసుకుందాం. ముందు ఇది మనము మిక్సీలో వేసుకుందాము. ఇది పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే గోంగూరను కూడాను ఇందులో ట్రాన్స్ఫర్ చేసి మిక్సీలో వేద్దాం. ఇది ఈ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూశాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇది చూడటానికి ఇలా గట్టిగా కనబడుతుంది కానీ బాగానే ఉన్నది. ఈ మాత్రం ఇది ఉంటే చాలు. ఇంకా పలుచగా కావాలి అంటే వేడి నీళ్ళు కాగపెట్టుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కలుపుకుంటే ఇంకా పలుచగా కూడా వస్తుందన్నమాట. ఇది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట గోంగూరలో. ఈ గోంగూర వాటర్ని రెగ్యులర్గా తాగండి. మీరు గోంగూరని బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అంతేకాదు దీంట్లో వైటమిన్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఇదంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. ఈ చట్నీని, గోంగూర చట్నీని. తర్వాత మీ అందరి ఆదరాభిమానాలకు ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.